టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ఓటింగ్ పై అవగాహన కోసం ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. 16 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఐటీ గ్రిడ్ వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, సమావేశం వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఏదైతే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి మొత్తం టీఆర్ఎస్ పార్టీ పాటు ఎంఐఎం నుంచి మొత్తం 5 అభ్యర్థులను కూడా పోటీలో ఉంచారు. ఈ నేపథ్యంలోనే రేపు ఓట్లు ఎలా వేయాలనేటువంటి అంశంపై కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తారు. కొద్దిసేపటి క్రితమే ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీతో పాటు ఎంఐఎం అభ్యర్థి రియాజ్ ఉల్ హసన్ కూడా ఈ యొక్క సమావేశానికి కూడా హాజరయ్యారు. అయితే మొత్తంగా ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా గ్రూపులుగా విభజించి ఒక్కో అభ్యర్థికి అంటే 10 మంది చొప్పున ఒక్కొక్క అభ్యర్థి ఓటు వేసే విధంగా కూడా గ్రూపులుగా కూడా విభజించనున్నారు. అలా విభజించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి వాళ్ళందరూ ప్రత్యేకమైన బస్సుల్లో వాళ్ళంతా కూడా అసెంబ్లీ చేరుకొని వాళ్ళు సూచించిన అభ్యర్థికి వాళ్ళంతా కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి నిలబెట్టిన అభ్యర్థులందరికీ కూడా సంఖ్యాపరంగా చూసినట్టయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగానే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల టీడీపీ పార్టీ సంబంధించిన సంత వెంకటవీరే కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతామని ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బలం టీఆర్ఎస్ ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఏదైతే మిగతా పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఓటు వేయకపోయినా కూడా సంఖ్యాపరంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పొరపాటునకు తావివ్వకుండా అందరూ సజావుగా ఓటు వేసే విధంగా కూడా ఈ రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ కూడా రేపు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటు వేసే విధంగా సూచనలు కూడా చేయనున్నారు. ఎందుకంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి వారందరికీ ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనుభవం లేదు కాబట్టి వాళ్ళకి ఒకసారి అవగాహన కల్పిస్తే ఎక్కడ కూడా పొరపాటున తావు ఇవ్వకుండా వారంతా ఓటేస్తారనేటువంటి దాంతోనే వాళ్ళంతా కూడా ఈ రోజు కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక పార్లమెంటు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళకు పూర్తిస్థాయిలో ఎంపీ అభ్యర్థులకు సహకరించాలని చెప్పి కూడా ఈ రోజు చెప్పనున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థుల కసరత్తు దాదాపుగా పూర్తయిందని చెప్పొచ్చు. మరోవైపు బుధవారం నాడు అంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బుధవారం నాడు ఎంపీ అభ్యర్థులను కూడా కేసీఆర్ ఫైనల్ చేస్తారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రచార సభలు కూడా ఈ నెల 19వ తారీఖు నుంచి నిజామాబాద్ తో మొదలుపెట్టున్నారు. నిజామాబాద్ మొదలుపెట్టి మొత్తంగా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు నిర్వహించబోతున్నారు. మొత్తంగా పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ ఒక దగ్గర అంటే ఒక పార్లమెంట్ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం కార్యకర్తలను కూడా ఒకే నియోజకవర్గం సభ పెట్టి అక్కడికే కేసీఆర్ వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఒకవైపు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సన్నాహక సమావేశాలను కూడా దాదాపు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ఈ యొక్క సమావేశాల్లో కేటీఆర్ కూడా హాజరయ్యారు. అంటే ముందస్తుగానే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పొచ్చు. విజయచంద్రిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో టీఆర్ఎస్ దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 19 నుంచి